మా బాబు లేదా పాపకు బ్రాండెడ్ ఫుడ్ పెడుతున్నామని, ప్యాక్ చేసిన కాస్ట్లీ ఫుడ్ పెడుతున్నామని చాలామంది తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు. ఉద్యోగాల్లో బిజీగా ఉన్నవారు దొరికింది తినేస్తూ ఉంటారు. పరోటా నుంచి పిజ్జా దాకా అంతా రెడీమేడ్. అయితే ప్యాకేజ్డ్ ఫుడ్ ఆరోగ్యకరమేనా? ప్యాకేజ్డ్ ఫుడ్ తింటే జీవితానికే ప్యాకప్ చెప్పేయాలా? వాచ్ దిస్ రిపోర్ట్. బ్రాండెడ్ ఉత్పత్తులనే పిల్లలకు తినిపిస్తామని చాలా మంది తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటారు. కానీ వాటిపైనున్న లేబుల్స్ ని మాత్రం పరిశీలించరు. ఆయా ఆహార పదార్థాల్లో ఉండే చక్కెర, ఉప్పు, కొవ్వులు, పిండి పదార్థాలు పిల్లల్లోకి వెళ్లి వారు అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది కార్న్ఫ్లాక్స్ లో కొవ్వు తక్కువగా ఉంటుందనుకుంటారు. కానీ చక్కెర, పిండి పదార్థాల గురించి పట్టించుకోరు. చక్కెర వల్ల కొవ్వు నిల్వ అయ్యే ప్రమాదం ఉంది. బ్రెడ్ కాకుండా చాలా మంది బ్రౌన్ బ్రెడ్ మంచిదనుకుంటారు. అందులోనూ రిఫైన్డ్ పిండిని వాడటం వల్ల క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒంటికి అవసరమయ్యే ప్రోటీన్లు, ఫైబర్ బాగా తక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆహారం తినటం వల్ల చిన్నారుల్లో ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యలు వస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం దేశంలోని 93% మంది చిన్నారులు ప్యాకేజ్డ్ ఫుడ్ తింటున్నారు. చక్కెర ఎక్కువ మోతాదులో ఉండే పానీయాలను 68% మంది సేవిస్తున్నారు. భారత్ లో 10 ఏళ్లలోపు వారిలో ప్రతి ముగ్గురులో ఒకరు ఊబకాయలని, 5 ఏళ్లలోపు పిల్లల్లోనూ ప్రతి ముగ్గురులో ఒకరికి దంతక్షయం ఉందని వెల్లడైంది. సాధారణం కంటే 3 రెట్ల అధిక మోతాదులో చక్కెర తీసుకోవడమే ఇందుకు కారణమని తేలింది. చిన్నారులు రోజుకు 3 లేదా 4 టీ స్పూన్లు అంటే 20 గ్రాములు మించకుండా చక్కెర తీసుకోవచ్చు. అయితే 100 గ్రాముల కార్న్ ఫ్లాక్స్ అల్పాహారంగా తీసుకుంటే అందులోనే 15 నుంచి 16 గ్రాముల వరకు చక్కెర, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, మాల్టోజ్ ఉంటాయి. ఫ్లేవర్డ్ మిల్క్, ఇతర స్వీట్లు, చిరుతిళ్లను పరిగణలోకి తీసుకుంటే 16 టీ స్పూన్ల కంటే ఎక్కువ చక్కెర తీసుకుంటున్నట్టే. భారత్ లో అత్యంత అనారోగ్యకరమైన రీతిలో ప్యాకేజ్డ్ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. 1 గ్రాము చక్కెరతో శరీరానికి 4 కిలో క్యాలరీలు అందుతాయి. మనిషి ఎత్తు, బరువును బట్టి తీసుకునే చక్కెరను నియంత్రించుకోవాలి. వ్యాయామాలు, శారీరక శ్రమ ద్వారా తీసుకునే చక్కెరను కరిగించవచ్చు. కానీ చిన్నారులు వీటికి దూరంగా ఉంటారు. అందుకే వారు రోజుకు 20 గ్రాములకు మించి చక్కెర తీసుకోకూడదు. స్వీట్ తినాలనిపించినప్పుడు వారికి తాజా పళ్లు, కిస్మిస్, ఖర్జూరం, అంజూరా, డ్రై ఫ్రూట్స్, అరటిపళ్లను ఇవ్వాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంట్లో తయారు చేసిన ఆహారానికి ప్రాధాన్యతనివ్వాలి. పిల్లలు ఇంట్లో ఉండిపోవడం లేదా వంట చేయడానికి టైం లేకపోవడం, తద్వారా ప్యాక్డ్ ఫుడ్స్ అంటాం మనం. ఈ ప్యాకేజ్ ఫుడ్స్కి పిల్లలు అలవాటు చేస్తున్నారు. మెదడు నుంచి చివరకు అరికాల వరకు కూడా వ్యాధులు. మెదడైతే జ్ఞాపశక్తి తగ్గిపోవడం, మరికొందరిలో డెలీరియమ్స్, ఏదో ఊహలు రావడం, ఆ తర్వాత గుండె జబ్బులు. ఇంకా ప్రధానంగా ఏంటంటే మధుమేహ వ్యాధి, విపరీతంగా పెరిగిపోతున్న మధుమేహ వ్యాధి. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అనే పేరు వచ్చింది దీనికి. ప్రతి 4 ఒకరు ఈవేళ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. ఈ ప్యాకేజ్ ఫుడ్స్లో ఫ్లేవర్ కోసం కొన్ని రకాల రసాయనికలు కలుపుతారు. అలాగే నిల్వ కోసం అని చెప్పి కొన్ని ఫుడ్స్ కలుపుతారు. రెండోది హై షుగర్, హై సాల్ట్. మన ప్రజలకి ఈ ప్యాకేజ్ ఫుడ్స్ మీద ఉన్నటువంటి లేబుల్స్ చదవరు, లోపలే ఉందో సరిగా చూడరు. ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్ లో చక్కెర తక్కువగా ఉంటుంది. ప్యాకేజ్డ్ ఆహారంలో చక్కెర, ఉప్పు అధికంగా ఉంటాయి. ఇలా ఎక్కువ మొత్తంలో చక్కెర కారణంగా పిల్లల్లో హైపర్ యాక్టివిటీ పెరిగి ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. చిన్నారుల్లో ఊబకాయ లక్షణాలు మొదలయ్యాయి అంటే ఫ్యాటీ లివర్ సమస్య, టైప్ 2 మధుమేహం రిస్క్ పెరుగుతుంది. గుండె సమస్యలు తలెత్తుతాయి. అధిక చక్కెరను తీసుకోవటానికి అడ్డుకట్ట వేయకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి మధుమేహానికి దారితీస్తుంది. 1 చెంచా కెచప్ లో 1 చెంచా చక్కెర ఉంటుంది. నిజానికి రోజువారీ క్యాలరీల్లో చక్కెర వాటా 10% మించకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏకంగా దీన్ని 5% పరిమితం చేయాలని సూచిస్తోంది. ఈ సాల్ట్ ఎక్కువైపోవడం వల్ల బాడీలో చిన్నప్పటి నుంచే రకరకాల ప్రాబ్లమ్స్తో పాటు ఈ హై షుగర్స్ వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటటువంటి ప్రమాదమైన స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఈ ప్యాకేజ్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వకుండా ఇంట్లోనే వంటలు చేసుకోవడం, ఈ రకంగా ఒక కొత్త సమతుల ఆహారం అందేటట్లుగా. రెండోది ఫ్లేవర్డ్ మిల్క్ అంటాం మనం, అలాగే ఫ్లేవర్డ్ జ్యూస్ అంటాం మనం. ఇవన్నీ కూడానండి వీటిలో హై షుగర్స్, హై సాల్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని ప్యాకేజ్ ఫుడ్స్ మాత్రం
విటమిన్ డి, తర్వాత విటమిన్ B12, తర్వాత సరైన పాలలో పోషకాలు ఉన్నాయి తప్ప స్టోర్స్ మీద లేకపోతే అమ్మినటువంటి వారి మీద కొంచెం దాడులు చేసి ఆ ప్యాకేజ్ ఫుడ్ని అనలైజ్ చేసి విశ్లేషించి ఇందులో ఏ రకంగా పోషకాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి దుష్పరిణామాలు కలిగించినటువంటివి పదార్థాలు ఉన్నాయో తెలియజేసి ప్రజల్ని జాగృతం చేయాలని, ప్రజలకు కూడా అవగాహన పెంచుకొని ఎవరికి వారు. అధిక చక్కెర వల్ల పిల్లల్లో కడుపు నొప్పి, అల్జీరాలు, ఆస్తమా వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. బుద్ధి మాంద్యానికి దారితీస్తుంది. కంటి చూపు పైన చక్కెర దుష్ప్రభావాలుంటాయి. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం భోజనం ద్వారా లభించే క్యాలరీలను విభజిస్తే కొవ్వు పదార్థాలు 15 నుంచి 30%, పిండి పదార్థాలు 55% నుంచి 75% కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇక మాంసకృతులు 10 నుంచి 15% తప్పనిసరిగా ఉండాలి. చక్కెర మాత్రం 5% కన్నా తక్కువ ఉండాలి. ఉప్పు పిల్లలు రోజుకు 6 గ్రాముల కన్నా తక్కువే తీసుకోవాలి. చిన్న వయసులో ఉప్పు, చక్కెరను ఎంతగా తగ్గిస్తే భవిష్యత్తులో ఆరోగ్యం అంత బాగుంటుంది. చిన్నారులే కాదు, పెద్దవారు కూడా ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే బీన్స్, చికెన్, గుడ్లు తీసుకుంటే ఎక్కువ సమయం ఆకలేదు. భోజనానికి 30 నిమిషాల ముందు వాటర్ తీసుకోవాలి. దీనివల్ల ఆకలి తగ్గి కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే తక్కువ క్యాలరీలు ఉండటంతో పాటు ఆలస్యంగా జీర్ణమవుతాయి. చక్కెర కలిపే పండ్ల రసాయనాల్లోనూ, సోడాల్లోనూ అధికంగా క్యాలరీలు ఉంటాయి. వాటిలో అధిక బరువు సమస్య కూడా వస్తుంది. రాత్రిలో ఆలస్యంగా ఆహారం తీసుకోవటం మానేయాలి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నానాటికి పెరుగుతున్న పెద్దపేగు క్యాన్సర్లకు మారుతున్న ఆహార అలవాట్లు ఆచ్యం పోస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన తేల్చింది. ఆల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలతో కూడిన వెస్ట్రన్ టైప్ దీర్ఘకాల ఇన్ఫ్లమేషన్, కణితి వృద్ధికి కారణం కావచ్చని హెచ్చరించింది. ఏం తిన్నా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే శరీరం అనారోగ్యానికి ఆలవాలంగా మారుతుంది. పురుషుల్లో 39% మంది, మహిళల్లో 52% మంది కనీస శారీరక శ్రమ చేయటం లేదు. చురుకైన సామాజిక జీవితం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రతిరోజు వ్యాయామం చేయటం మర్చిపోకూడదు.